కొత్త సంవత్సరంలో అందరూ కొత్త డైరీలను కొంటారు. అందులో మొదటి పేజీలో ఈ సంవత్సరంలో చేయవలసిన అంశాలకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. ఆరోగ్యం గురించి, ఆర్థికం గురించి, కుటుంబం గురించి ఇలా రకరకాలైనటువంటి టార్గెట్స్ను పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సంతోషమే. కానీ జగ్గి వాసుదేవ్ గారు ఒక సందర్భంలో ఇలా కొత్త కొత్త తీర్మానాలు చేసుకోవడం కూడా మనల్ని మనం నిర్బంధించుకోవడమే అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. కాలగతిలో ఒక ఏడాది చాలా చిన్నది. ఈ ఒక్క ఏడాదిలో ఏదైనా సాధించలేకపోయినా లోటేమీ రాదు. అలాగని ఆశలు ఉండకూడదని కాదు. అన్నింటినీ పొందాలని ఆశించాల్సిందే. ఆశయాలను నిలబెట్టుకోవడానికి పరిశ్రమించాల్సిందే. ఆశ తీరకపోతే బెంగపడన అవసరం లేదు. ఎందుకంటే మనం బలంగా కోరుకున్న దానిని పొందడానికి ఇప్పటికిప్పుడు మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా కోరుకున్నది పొందే తీరుతాం. అది మనస్సులో బలంగా నాటుకుంటుంది. అందుకోసం మన మనసులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. కొత్త ఏడాదిలో కొత్త తీర్మానాలు చేస్తుంటారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త తీర్మానాలు చేసుకోవడం కూడా నిర్బంధాలు విధించుకోవడమే అంటారు జగ్గి వాసుదేవ్. స్వేచ్ఛగా ఎదగవలసిన మనిషికి నిర్బంధాలతో పని లేదు. నిర్బంధాలను సడలించి కొత్త ఏడాదిని ఆనందించాలంటారు వాసుదేవ్ గారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. వారి హృదయాలు మీతో ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయో వినడానికి ప్రయత్నించండి. వ్యక్తుల ఆలోచన ధోరణులను, భావోద్వేగాలను గమనించండి. వాటిని గమనిస్తూ ఉంటే బహుశా మీలో విభిన్న స్థాయిలో అయోమయాలు, సందిగ్ధాలు పుడుతూ ఉండవచ్చు. కానీ అవన్నీ వర్తమాన కాలపు వాస్తవికతను తమవైన కోణాల్లో ప్రకటిస్తూ ఉంటాయి. మనం కోరుకున్నవన్నీ పొందడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. బహుశా 2-3 జన్మలు పట్టవచ్చు. కానీ మనం బలంగా కోరుకున్నది ఎప్పటికైనా సాధించే తీరుతాం. జీవితం పట్ల సరి అయిన దృక్పథం అలవర్చుకున్న వాడికి, ప్రతి మలుపులోనూ ఆనందాన్ని రుచి చూస్తున్న వాడికి మహోన్నత లక్ష్యాలు సైతం పాదాల ముందు మోకరిల్లుతాయి. మీకు బాగా తెలిసి ఉన్న దానినే పొందాలని బలంగా కోరుకోండి. మీ కల నెరవేరుతుందా లేదా అన్నది చర్చనీయాంశం కాదు. మీరు మీ కలతోనే జీవించడం ముఖ్యం. అదే మీలో వికాసాన్ని కలిగిస్తుంది. అదే మీరు కోరుకున్న స్వేచ్ఛను అందిస్తుంది. ఇలా చేసే ప్రయాణమే ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. జీవితాన్ని ప్రతిక్షణం అనుభవించవచ్చని తెలుసుకోండి. మీ కల రేపే నెరవేరుతుందా, మరికొన్నేళ్లు పడుతుందా అన్నది ముఖ్యం కాదు. మీ కల నెరవేర్చుకోవడానికంటూ తగినంతగా మీలో ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. ఆ వైపుగా కార్యోన్ముఖులైతే చాలు. కర్తవ్య దీక్షతో ఉంటే చాలు. తగిన ప్రణాళిక ఉంటే చాలు. సాధ్యాసాధ్యాలను పక్కన పెట్టేసేయండి. మీరు ఎంచుకున్న మార్గం తేలికైనదైనా, కష్టసాధ్యమైన ఫలితంతో మీరేమాత్రం ప్రమేయం పెట్టుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇతరులు కేవలం పరిస్థితులనే కల్పించగలరు. వారు ఏమైనా అనవచ్చు, చేయవచ్చు. వాటికి మీరు బాధపడతారా లేదా అన్నది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రయత్నిస్తూనే ఉండండి. జీవితంలో ముందుకు సాగుతూనే ఉండండి. మీకు మీదైన దృక్పథం ఉండాలి. బయటి ప్రపంచంలోనూ ఆంతర్యంలోనూ కూడా మీకున్న పరిమితులను తెలియజేసే దృక్పథం పెంచుకోవాలి. ఏ దృక్పథమో లేకుండా ఏదో ఒకటి సాధించాలనే తపన లేకుండా ఎవరైనా జీవిస్తున్నారంటే వారిని ఖచ్చితంగా ఏమీ తెలియని వారనే చెప్పాలి. ఈ విధంగా జగ్గి వాసుదేవ్ గారు ఏ నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని, ఏదైనా ఒక లక్ష్యం నెరవేరే వరకు ప్రశాంతంగా అధేచిత్తంగా ముందుకు సాగిపోవాలని, ఒకవేళ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ జీవితంలో ఏదో కోల్పోతున్నామనేటువంటి భావన ఉండకూడదని, ఆనందమే ప్రతి జీవి యొక్క జీవిత పరమార్థమని తన అనేక సందర్భాలుగా చేసినటువంటి ఉపన్యాసాల్లో ఈ కాలము, లక్ష్యాలు, మానవ జీవితము, దాని యొక్క సార్థకత, జీవితకాలము, రేపు అనే దాని గురించి ఇలా రకరకాలుగా తమ యొక్క జీవన సారాన్ని మనకు అందజేశారు. కాబట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడము, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడము
ముఖ్యమే కానీ అవి నెరవేరకపోతే దానివల్ల వచ్చేటువంటి బాధను అనుభవించడం అనేది మంచిది కాదు. లక్ష్యం కోసం ప్రయత్నం చేయడం, ఫలితం మీద దృష్టి లేకపోవడం అనే విషయాలు మనకు భగవద్గీత ద్వారా కూడా తెలుస్తూనే ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు కదా. అందుకోసం లక్ష్యం ముఖ్యమే కానీ లక్ష్య సాధన కోసం చేసేటువంటి ప్రయత్నము మారకుండా ఉండాలి. ఆ ప్రయత్నం కూడా ఫలితమే. లక్ష్య సాధన కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలితమే. చివరి ఫలితం అందే వరకు ఈ కార్యసాధన అనేటువంటిదే ఫలితంగా ఇలాంటి తత్వవేత్తలు మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి లక్ష్యాలు నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాలు నెరవేరే వరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. నెరవేరితే ఆనందించండి. నెరవేరకపోయినా కార్యాన్ని సాధించడం కోసం చేసిందే ప్రయత్నమే ఫలితంగా భావిస్తూ ఆనందించండి. మళ్ళీ 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 ప్రయత్నించండి. విజయోస్తు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. ఇలాంటి మంచి విషయాలను ముందుకు తీసుకురావడానికి ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.